ఈ పగల ఆరాధనకి పాల్పొందడానికి దేవుడు సహాయం చేసిన దేవునికి స్తోత్రం. మనం కూడా ప్రయాణం చేసి కేరళకి వెళ్ళి తిరిగి రావడానికి దేవుడు సహాయం చేసిన దేవునికి స్తోత్రం. అలాగా మల్లేశ్వరం కూడా ప్రయాణంలో వెళ్ళారు, కూడి రావడానికి దేవుడు సహాయం చేసిన దేవునికి వందనాలు. అందరికీ దేవుడు దీవించనుగాక. సంఖ్యాకాండము 10 అధ్యాయం నుండి కొన్ని విషయాలు తెలియపరుచున్నారండి. అది 10 అధ్యాయం 1 నుండి 10 వరకు మీరే చదివితే అక్కడ బూర గురించి రాయబడి ఉందండి. బూర ఊదడానికి ఉన్న సందర్భం అక్కడ రాయబడి ఉందండి. అదే అక్కడే మీరు చూడగలుగుతున్నారు. తర్వాత అది 10 అధ్యాయం 11 నుండి 28 వరకు ఇశ్రాయేల్ ప్రజలు ఎలాగ ప్రయాణం చేయాలని రాయబడి ఉంది. మూడవదే ఆయన 29 మొదలు 10 అధ్యాయం 29-32 వరకు మోషే తన శరీరములు పిడికి ఆశ్రయించుచున్నాడు. దేవుడి మీద కాక మనుషుల మీద ఆశ్రయించుచున్నట్టుగా మనం చూడగలుగుతాను. 10 అధ్యాయం 33 నుండి 35 వరకు మోషే యొక్క ప్రార్థన. అంటే సోదరం అంటే ఆయన చెప్పిన ఆ విషయం చాలు ఈరోజు ప్రసంగము చేయడానికి. ఒకటి, బూర ఊదడానికి ఉన్న సందర్భం గురించి రాయబడి ఉందండి. రెండవదే ఇశ్రాయేలు ప్రయాణం. బూర ఊదినప్పుడు ప్రజలకి ఏముంది? ఒక ప్రయాణం ఉంది. ఎంతమందికి అర్థం అవుతున్నారు నాకు తెలియదు. మనకందరికి ఒక ప్రయాణం ఉంది. ఈ లోకములు జీవించిన బ్రతికి జీవించిన దేవుడి బిడ్డలకి ప్రయాణం చేయడానికి ఒక బోర ఉంది. అదే మీరు రైల్వే స్టేషన్ చూసినప్పుడు ఏదైనా ఎమర్జెన్సీ అయినా ఏదో బండి ఎక్కడే గుద్దిస్తారో ఏదైనా ప్రోబ్లం జరిగితే వెంటనే వారు ఏం చేశారు, అలా సైరన్ వినినప్పుడు అక్కడ ఉద్యోగం చేసిన వాడు అందరూ ఏమవుతున్నారు, పరిగెట్టేస్తున్నారు. వేరే ఎవరు కూడా ఏం చేయను రాదు. ఎందుకంటే వారి కోసం మాత్రమే ఆ బూర ఊదిన. అనగా అయితే ఈరోజు దేవుడి బిడ్డల సంఘము తెలుసుకోండి, బూర ఊదిన అందరి కోసం కాదండి, ఎవరికి ప్రయాణం చేయన దేవుడి బిడ్డల కొరకు. దేవునికి స్తోత్రం కలిగినగాక. ఎలాగా ప్రయాణం చేయని విషయం గురించి రెండవది. మూడవది ఏమంటే దేవునికి స్తోత్రం, అది తన మామగారికి చెప్పిన మాట అండి. 10 అధ్యాయం 32వ వాక్యం తర్వాత నేను మొదటి లేవనికి వస్తుంది. మరియు నీవు నాతో కూడా వచ్చినడలా యెహోవా మాకు ఏ మేలు చేయునో ఆ మేలును బట్టి మేము నీకు మేలు చేయదమనెను. తర్వాత అదే 31 కూడా చదవండి అప్పుడు మీకు. అందుకు మోషే, నీవు దయచేసి మమ్మను విడవకము, ఎట్లనగా ఈ అరణ్యమందు మేము దిగవలసిన స్థలము నీకు తెలిసి ఉన్నవి, నీవు మాకు కన్నులే ఉందువు. చూడండి, మనుషుల మీదకి ఆశ్రయం పోయిన చూడండి. ఐగుప్తు దేశంలోంచి విడిపించిన వాడు ఎవరు? మామయ్య దేవుడు 10 విధములున్న తగులు వాడికి పంపించి వారికి నా సమస్యలుంటే విడుదలిచ్చి ఎర్ర సముద్రం దాటి ఆడ ఎర్ర సముద్రాన్ని దాటి ఎడారిలో వచ్చినప్పుడు ఆడి చెప్తున్నారు, మామయ్య మీరు మా కన్నులుగా ఉండాలి. స్తోత్రం. ఇది మనిషి స్వభావం దేవుడు తెలియపరుచున్నాడు. దేవుడు ఎన్ని చేసినా కానీ మనుషుల మీదకి మీరేమవుతున్నారు, ఆదుకున్నారు, ఆశ్రయించున్నారు. ఎన్ని దేవుడు మేలు చేసినా కానీ అవసరం వచ్చినప్పుడు ఎవరి మీదకి ఆశ్రయం పడుతుంది. అవును కదా, అదే మనుషుడు. అందుకు మోసం మాత్రం కాదు, మోసం అయిపోయిన కంటే మనం కూడా ఏమవుతున్నారు, మోసం అవుతున్నారు. ఎవరి మీదకి? మనుషుల మీదకి, దేవుడి మీదకి ఆశ్రయం. అంటే మీరు ఆ స్టోరీ అన్ని మీరు తెలుసుకోవాలి. దేవుడికి స్తోత్రం. ఎన్ని విట్టుదల దేవుడిచ్చి ఎర్ర సముద్రములు 2 పాలి తన జీవితములు ఎప్పుడు కూడా చూడలేని అద్భుతములు తన పట్టలు చూసిన తర్వాత ఆ మామయ్యకి చెప్పా, మామయ్య నువ్వు నాకేం చేయాలి అంటే దివదేశ కాండంలో దేవుడు చెప్పిన ఒక మాట ఉందండి. 11వ అధ్యాయము చూసినప్పుడు 12వ వాక్యంలో అలాగే రాయబడి ఏంటంటే 11వ అధ్యాయము 12వ వాక్యంలో దివదేశ కాండం, అది నీ దేవుడని యెహోవా లక్ష్యపెట్టు దేశము, నీ దేవుడని యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని
సంవత్సరాంతము వరకు ఎల్లప్పుడూ అదే దాని నాకు మీద డౌట్ ఉండును. వచ్చిందండి. దేవుడు చెప్పారు ఇది రాసిన వారు ఎవరు? మోసే. రాసిన వాడు మోసే. ఏం చెప్తున్నారు? సంవత్సరము మొదలుకొని సంవత్సరాంతము అంతం వరకు యెహోవా కన్ను. దాని మీద ఉండును. ఈ రాసిన వ్యక్తి ఇప్పుడు ఎవరికి చెప్తున్నారు నీ కన్ను ఆవాలని? నాకు చెప్పు. స్తోత్రం. ఎందుకంటే మనుషుడు దేవుడు ఎన్ని మేలు చేసినా కానీ ఆ మనిషినికే చెప్తున్నాను, ఆయన ఉంట వలన నేను ఉన్నాం అడు కదా. అదా సరే, అదొక్క సరి, కానీ అది కాదు. దాని మించిన ఒక దేవుడి కృప ఉన్న కాబట్టి మనం ఈ లోకములో ఉన్నారు. అందుకే నేను ఆ విషయం అన్ని చెప్పడానికి వెళ్ళలేదండి. సరే అండి. మోసే ప్రార్థన మీరు చూడాలి. తర్వాత నేను 10 అధ్యాయాలకు వస్తాను. ఆ ప్రార్థన చూడండి. 33, 34. వారు యెహోవా కొండ నుండి 3 దినముల ప్రయాణము చేసిరి. వారికి విశ్రాంతి స్థలము చూచుటకు ఆ 3 దినముల ప్రయాణములో యెహోవా నిబంధన మందాసము వారికి ముందుగా సాగెను. మరి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇంకా 35వ వాక్యం ఘనమైన వాక్యం. ఆ మందాసము సాగినప్పుడు మోసే యెహోవా లెమ్ము అండ్ ఆయన ప్రార్థన, దేవా లెమ్ము, నీ నీ శత్రువులు ఏమవ్వాలి? చెదిరిపోవాలి. నిన్ను ద్వేషించువాడు అంటే 3వ మాట, నిన్ను ద్వేషించేవాడు నీ ఎదుట నుండి పారిపోవుదు. 2 మాట అక్కడ చూడండి, దేవుడా లెమ్ము. 2వది చెప్పినది నీ శత్రువులు చెదిరి. 3వది చెప్పినది నిన్ను ద్వేషించువాడు ద్వేషించేవాడు ఏమవ్వాలి? ఒకటి శత్రువులు ఏమని చెదిరి, 2వదే పారి. స్తోత్రం. దేవుడు లేచినప్పుడు ఒకటి శత్రువులు ఏమని నీ ఏం చెయ్యొద్దు, వారు ఏమవుతుంది? చెదిరిపోతుంది. ఎందుకంటే దేవుడు లేచినప్పుడు ఎవరు కూడా ఈ శత్రువులు నిలబడను, అది నిలబడకుండా అది చెదిరిపోతాను. స్తోత్రం. ఈ పగలుని చిదరించడానికి నీ ప్రయత్నించకూడదు. దేవుడా నీ ఏం చేయాలి? ఆమేన్. ఈ రోజు దేవుడికి మనం సంఘములు చెప్పండి, దేవా నా పట్ల, నా కుటుంబం పట్ల, నా సంఘం పట్ల నీ ఒక్కసారి ఏం చేయాలి? శత్రువులు ఏమో ఉంది, చిదరలేని వాడి చిదరించడానికి శక్తి కలిగిన ఒక దేవుడు నీ పట్ల ఉన్నా కాబట్టి ఈ రోజు దేవుడు సన్నిధిని ప్రార్థన చెయ్య. ఈ 2025లో దేవుడికి చెప్పండి, దేవా నా ముందుకు కొనసాగించినప్పుడు నాకెదురుగా నిలబడిన శత్రువులు నేనే చెయ్యగలదు. నీ ఒక్కసారి నా పట్ల లేస్తే ఈ మందాసము తీసుకొని వెళ్ళినప్పుడు ఈ మోస ఈ ప్రార్థన చెప్తున్నారు. ఇదే 68 కీర్తనములో అదే మాట రాయబడింది. చూడండి 68 కీర్తనం. మీరు చెప్పండి. దేవుడు లేచిన గాక ఆయన శత్రువులు చెదిరిపోగిన గాక. ఇంకొక మాట కూడా ఉంది, ద్వేషించేవాడు ఆయన సన్నిధి నుండి పారిపోదురు గాక. తర్వాత పొగ చెదరగొట్టు. స్తోత్రం. నీవు ఆయన చెదరగొట్టుము. ఆమేన్. దేవుడు లేచినప్పుడు శత్రువు ఏమవుతున్నాడు? చెదిరిపోవడం. ద్వేషించిన వాడు ఏమవుతున్నాడు? పారిపోగను. వారు ఎలాగ పొగ చెదరిపోయిన కూడా. స్తోత్రం. అందుకంటే రాయగడ సంఘంలో కొంచెం పొగ వస్తుందని భయపడద్దు. పొగ ఎక్కువ వస్తే మన కన్న ఏం చేయను, కనిపించండి. మీ అనుకున్నారు, అయ్యో ఇదో నా జీవితం ఇక్కడ ఇదో అయిపోయిందండి, పొగ కనిపించండి, ఇంకో ముందుకు అడుగు పెట్టడానికి నాకు శక్తి లేదని భయపడి నేను నిలబడుతున్నా. నీ భయపడనకే అక్కర్లేదండి. సోదరము, ఆ పొగ పొంగినప్పుడు నీ భయపడకూడదు. కొన్ని సమయములు నీ ఆగిన తర్వాత పొగ మళ్ళీ ఏమవదు, మళ్ళీ కనిపించను. అన్ని పాతది సామాన్యులు అన్ని చెట్టు గిట్టన్ని వేసి ఏం చేస్తున్నారు? కాల్చి అగ్గి ముట్టించినప్పుడు ఏమవుతున్నాం? భయంకర పొగ అవుతుంది. పొగ వస్తే ఆకాశంలో పక్షి ఎగరదు. పొగ వస్తే ఏమవుతున్నారండి? విమానం కూడా ఏమవదు, ప్రయాణించడానికి రూట్ కనిపించలేకపోతున్నారు. స్తోత్రం కలిగిన గాక. నాకు నీకు రాయగడ సంఘానికి ఎదురుగా సాతాను పొగ బయటికి వచ్చినప్పుడు మనం భయపడకూడండి. కనిపించిన స్థితి లేక పొగ వచ్చింది. దేవునికి స్తోత్రం. ఇది మారుతుందండి. మారడానికి దేవుడు లేస్తానండి. శత్రులు పారిపోతానండి. చిదరిపోదును గాక.
వానికి ఎదురుగా ప్రవర్తించిన వాడు ఈ దినములో చీరాయిపోదుగాక. దర్శించిన వాడేమవ్వాలి, పారిపోదుగాక. అందుకని మోస ప్రార్థన చేసినట్టుగా దేవా నమ్ము. మనం ఏం చేయొద్దు, మన ఏమో చెయ్యొద్దు. నీ చెయ్యవలసినప్పుడు ఒక మాట, దేవా స్తోత్రం, అది మాత్రం చేసే చాలు. స్తోత్రం స్తోత్రం కలిగి నీ అది ఇదాన్ని చూసి నీ మనసు ఏం చేయకూడదు. కొందరు ఏమవుతున్నారు, అది అదన్ని చూసుకొని ఆడి చూసి ఈడినైతే మన అది ఉంది కదా. నీ ఏమంటే 39 కీర్తనలు ఒక మాట ఉంది కదా, అది కూడా చదవండి. 39 కీర్తనలు మొదటి వెళ్ళని చూడండి. నా నాలుకతో పాపం చేయకుండానట్లు నా మార్గములను జాగ్రత్తగా చూచుకుందును. భక్తిహీనుడు నా ఎదుట ఉన్నప్పుడు నా నోటికి సారీ 37 మాకేమన్నా 37 కీర్తన చూడండి. చెడ్డవాళ్ళు చూసి ఏం చేయకూడదు. అందుకని వ్యసనం ఏదో ఉంటే నీ మార్చండి. అవును, కొందరు చేయని చూసి మనకేమవుతుంది? వ్యసన పడతా, నీ వ్యసన పడకూడదు. చెడ్డవారిని చూసి ఏం చేయకూడదు. అదొక్క ఇది లోకములు జరుగుకొని ఉన్నాం. ఏది చెడ్డవారు మనకు ఎదురుగా మాట్లాడిన ప్రవర్తించిన అది చూసి నీ మనసు ఏం చేయకూడదు. స్తోత్రం. వాడు చేసిన చూసి మనసు ఏం చేయకూడదు, మనసు ఏం చేయకూడదు, వ్యసన పడకూడదు, వ్యసన పడకూడదు. స్తోత్రం. ఆ వ్యసన పడకుండా నీ ఏం చేయాలి? ఇదొక్కడిని చూసి దేవునికి స్తోత్రం చెప్పాలి. దేవా ఇలాగ అన్ని జరిగినాయి, దేవునికి స్తోత్రం చెప్పాలి. ఆ స్తోత్రం చాలండి, దేవునికి స్తోత్రం. అప్పుడు విడుదల కలుగుతున్నారు, దేవునికి స్తోత్రం. చెడ్డవారిని చూసి నీ ఏం చేయకూడదు, మనసు ఏం చేయకూడదు, వ్యసన పడకూడదండి, దేవునికి స్తోత్రం. అవును కదా, కొన్ని విషయాలు చూస్తున్నప్పుడు మనకేమవుతుంది? మనం వ్యసన పడుతుంది, మాట్లాడరు, చూడరు. అవును కదా, స్తోత్రం. అది మనకు అనవసరం. అది నీ తల మీదకి రాకూడదు, నిన్ను ముట్టకూడదు. నీ ఏం చేయాలి? స్తోత్రం చెప్పండి. నీ ఏం చేయాలి? దేవుడు నా కోసము ఏం చేయాలి? లెమ్ము. స్తోత్రం. మందాసం తీసుకొని వచ్చినప్పుడు మోస ఇప్పుడు దేవా నా కోసం నీ ఏం చేయాలి? అలము. నీ లేస్తే సరి ఈడిన మన ప్రయాణం బాగా జరుగుతున్నాడు. స్తోత్రం. 3 దినముల ప్రయాణం యేసు ప్రభు ముందుకు చేశారండి. ఇంకా అన్ని చెప్పాలి. ఆ ముందుకు చేసిన యేసయ్య నా కోసం నీ ఏం చేయాలి? స్టార్ట్. ఆమేన్. ఒకసారి నా కోసం నీ నెమ్ముతున్నే మనకెదురుగా నిలబడిన అందరినీ ఏమవుతున్నారు? చిదరుతుంది. చిదరణ మాత్రం కాదు, శత్రులు ఏమవుతుంది? పారుతుంది. పారణ మాత్రం కాదు, పూక శక్తి. రాయగడ సంఘానికి ఎదురుగా నిలబడిన శత్రులు, రాయగడ సంఘానికి ఎదురుగా ఏ అంతగాన శక్తిని పగడిలో సంఘబడిలో ఆత్మావిని ఆరాధించి ఈ దేవుడికి చెప్పండి, ఆత్మావులు దేవా నమో. ఈ రోజు తిరగటగడ హది యొక్క బంధనములు యేసు నామములు కొన్ని శక్తిలో పొగ పారిపోయినట్టుగా పారుతుంది. అడిగటే స్తోత్రం కలుగును. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. అందుకే దేవుడికి చెప్పండి ఒక మాట, దేవని నా కోసమే చేయాలి. స్తోత్రం. మనుషుడికి చెప్పదు, మనుషుడికే మనం చెప్తున్నారు కదా, నీ నాకు కొంచెం సపోర్ట్ చేసిమని. అలాగదా, అలాగే చెప్తున్నారు. దేవుడు బిడ్డలు ఏం చెప్తున్నారు? నాకు నీ ఏం చేయాలి? ఆడి సహాయం, మనుషుడి సహాయం పడతాం, దేవుడికి మాత్రం చెప్పండి ప్రభు. స్తోత్రం. ఈరోజు అలాగే చెప్పిన దేవుడి బిడ్డలు ఉంటే నీ కన్నుతోని కొన్ని శక్తులు పారుతుంది, కనబడుతుంది. నీ కన్నుతోని ఆమె స్తోత్రం. ఏమవుతున్నారు? మోసం చెప్పినట్టుగా దేవా నీలకు లేమో శత్రువులు ఏమవుతుంది? చిదరుతుంది. 2 దోషించేవాడు ఏమవుతుంది? మనమే చెయ్యొద్దు, పారిపోయిన వాడు పారిపోతుంది. స్తోత్రం కలిగినగా. అదే ఇక్కడ నిలబడి అన్ని చెప్పడానికి ఇష్టం ఉందండి,
కానీ అలాగే చెప్తే ఏమవుతున్నానంటే దేవునికి స్తోత్రం, ఈ వాక్యంలోనికి కొన్ని విషయాలకు వచ్చి నేను వెంటనే ముగిస్తాను. తర్వాత మనం కొన్ని సమయం కాసేపు సమయం మన ప్రభు కూడా ఉంది కదా, వాక్యం చెప్తాను. స్తోత్రం. సరే అండి, మనం 10 అధ్యాయములకి రండి. 10 అధ్యాయములకి మొదటి వచనం మీరు చూడండి. యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను, నీవు 2 వెండి బూరెలు చేయించుకొనుము. అంటే 2 వెండి బూరెలు ఏం చేయాలి? చేసుకోవాలి. నకిసి పనిగా వాటిని చేయింపవలెను. స్తోత్రం. హల్లెలూయా. తర్వాత అవి సమాజమును పిలుచుటకును. సరే అమ్మా, వెండి బూర. అందరూ చెప్పండి, వెండి బూర ఏంటో తెలుసా మీకు? ఏంటండి అది? ట్రంబల్. అది ఇంగ్లీష్లో చెప్తా మీరు చేసేస్తారు. మీకు కొందరు గారు కదా బూర బూర అంటే అర్థం తెలియదు కదా. అదే ఇప్పుడు కదా మనకి సేరన్ ఉంది, ఇప్పుడు కానీ ఏముంది, వైర్లెస్ ఉంది. అప్పుడే ఈ ప్రజలకి పిలిచి తీసుకొని రావడానికి ఇలాగ ఒక బూర ఉంది. ఇలాగ చేస్తుంది. అది కొమ్ము ఎలాగుందో కొమ్ముతోనే చేసిన ఉంది. తర్వాత ఈ వెండితోని చేయాలని దేవుడు చెప్పారు. అది లెక్క పట్టుకోండి, ఇశ్రాయేలు ప్రజలే మీరందరూ యోజనాల ప్రయాణం చేయమని అని మోస చెప్పినప్పుడు అందరూ ఏమవుతున్నారు? అది బూర. దేవునికి స్తోత్రం కలిగింది. కొందరు పోనండి అలాగే వెళ్ళిపోతా స్తోత్రం కలిగింది కాక. ఎవరు ఊదాలి? 8 వాక్యం చూడండి. 8 వాక్యం చూడండి. 8 ఎవరు ఊదాలి? ఎవరు ఊదాలి? ఎవరు ఊదాలి? స్తోత్రం. అందరికి ఊదడానికి హక్కు లేదు. స్తోత్రం. అందరూ అనుకున్నారు బూర నా చేతిలో నేను ఊదుతానంటే ఊదడానికి అవదండి. కొందరు అనుకున్నారు అందరూ పాట గారు ఊదినట్టుగా నేను కూడా ఊదడానికి అవదు. ఊదడానికి ఎవరు ఊదాలి? యాజకులు. యాజకులు అంటే ఇప్పుడు కొత్త నిబంధనలే నీకు చెప్పాలి. సోదరం, మనం అందరూ ఏమవ్వాలి? యాజకులుగా ఉండాలి. ఈ వెంటి ఎందుకంటే విమోచనము కలిగినది. సోదరామును కదా. అది ఒకసారి చూడండి. నిర్గమకాండము 38 అధ్యాయములకి రండి. 38 అధ్యాయము అది లేని 38, 25 నుండి కిందకి చదవండి మీరు. వెండి పరిశుద్ధ స్థలము తూలము చొప్పున 400 మణుగుల 1575 తులములు. ఈ పన్ను 20 ఏండ్లు మొదలుకొని పై ప్రాయము కలిగి లెక్కలో చేరిన వారందరిలో అనగా 6,03,550 మందిలో తలకొకటికి 1/2 తులములు ఆ 400 వెండి మణుగులతో పరిశుద్ధ స్థలమునకు దెమ్మలు అడ్డతెరకు దెమ్మలను అనగా ఒక దెమ్మకు 4 మణుగుల చొప్పున 400 మణుగులకు 100 దెమ్మల పోత పోయబడెను. 1575 తులముల వెండితో అతడు స్తంభములకు బొంకులను చేసి వాటి బోధులకు పొదిగించి వాటిని పెంటె బద్దల చేత కట్టెను. ఇంకా అది కింద కొన్ని ఉందండి, మొత్తం చదవడానికి లేదు. అంటే 30 అధ్యాయం 11, 12 వాక్యం కూడా చదవండి. 30 అధ్యాయము 11, 12 వాక్యం కూడా చదవండి. అదే అధ్యాయం. ఇశ్రాయేలు లెక్కింపవలెను. వారి లెక్కింపబడి వేలకు ప్రతి వాడు యెహోవాకు తన ప్రాణ పరిక్రయ ధనమును ప్రాణ పరిక్రయ ధనం. అదొక మీరు ప్రాణ పరిక్రయ ధనం అంటే ఇశ్రాయేలుకి తన ప్రాణములకి పరిక్రయ అంటే ఆ ప్రాణములకి ఒక విడుదల కలగడానికి ఏం చేయాలి? వెండి ఇవ్వాలి. స్తోత్రం. ఏమి ఇవ్వాలి? వెండి. కిందకి చదవమ్మా. ధనమునిచ్చుకొనవలెను. అలాగ చేసిన ఎడల నీవు వారిని లెక్కించినప్పుడు వారిలో ఏ తెగులునో పుట్టదు. వారు ఇయ్యవలసినది ఏమనగా లెక్కింపబడిన వారిలో చేరు ప్రతి వాడును పరిశుద్ధ స్థలము యొక్క తూలమును బట్టి 1/2 తులము ఇయ్యవలెను. 1/2 తులములు ఏం చేయాలి? అది ధనివంతుడు ఆయన కూడా పేదవాళ్ళు వాడు కూడా ఏమివ్వాలి? 1/2 తులం ఇవ్వాలి. తన ప్రాణ పరిక్రయ ధనం. స్తోత్రం కలిగిన. అందుకనే ఒక రోజు చెప్పడానికి ఉన్న విషయం అండి. దేవునికి స్తోత్రం. అదేంటి ఏమవుతుంది? వెంటితోని ఏమవుతున్నారు? తన ప్రజలకి విమోచనం.
స్తోత్రం. అలాగే విడుదల పొందిన యాజకుడు మాత్రమే ఏం చెయ్యొచ్చు? బూర ఊదొచ్చు. స్తోత్రం కలిగి ఇప్పుడు అందరు బూర ఊరడానికి రెడీగా ఉందండి. దేవునికి స్తోత్రం. ఊదాలంటే యాజకులు మాత్రము దేవుడి సన్నిధిలో బూర ఊదవలసి ఉంటుంది. దేవునికి స్తోత్రం కలిగింది కాదు. అంటే నేను అది చెప్పుకొని ముందుకు వెళ్తున్నానండి. 2 బూర ఏం చేయాలి? వెండితో ఏం చేయాలి? చేయించాలని రాయబడి ఉందండి. స్తోత్రం కలిగిన కాదు. 1 ఏమండి? దేవునికి స్తోత్రం, ప్రజలకి పిలవడానికి. 2 యుద్ధములకి ప్రయాణం చేయడానికి ఉన్న బూర. స్తోత్రం. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఒక ప్రయాణం ఉంది. ఆ ప్రయాణం కొరకు బూర ఊదాలి. ఎందుకంటే దేవుడు మనకు కూడా ఎలాగా పిలుస్తుంది. దేవుడి సన్నిధికి రమ్ము అని చెప్పినప్పుడు 3 స్వరములు వినబడుతున్నారు. 1 దేవుని స్వరం, 2 ప్రధాన దూతన స్వరము, 3 దేవుని బూర. స్తోత్రం. ఎక్కడ నేను చెప్పారు? 1 తెస్సలోని 4:16 ఆ బూర ఊదినప్పుడు ఆ బూర స్వరము చూడండి, దేవుని బూర. 1 తెస్సలు 4:16 ఆర్భాటంతో దేవుని బూర. స్తోత్రం కలిగిన గాక. అల్లెలే చెప్పండి గట్టిగా. దేవుడు బూర ఊదినప్పుడు స్తోత్రం. అందరు దేవుడి సన్నిధిలో ఏమంటే పరలోకం చేర్చిపోతున్నారు. దేవుడు స్తోత్రం చెప్పాలి. అక్కడ 3 శబ్దం గురించి రాయబడింది. చూసారా 16 వాక్యం? ఆర్భాటం అండి. నేను ఈ తెలుగు మీకు అర్థం అవుతున్నారా లేదా అని తెలియడానికి. షౌట్, దేవుని శబ్దం. ఇంగ్లీష్ లో ఎలాగా రాయబడేది? షౌటింగ్ ద లార్డ్. ఆమేన్. అప్పుడు మొదటి శబ్దం ఏంటి? దేవుని స్వరం. రెండవది స్వరం ఎవరండి? అదెందుకు అలాగా? స్తోత్రం. ఆమేన్. మొదటి ఏమవుతున్నారు? దేవుడి స్వరం. దేవుడి స్వరం ఎందుకంటే తెలుసు కదా మీకు. తెలియదు. లాసరే నీ ఏం చేయాలి? బయటికి రమ్ము అని. అదే దేవుడి స్వరం. అంటే అది ఎవరి కోసం అంటే చనిపోయిన దేవుడి బిడ్డల కోసము పిలవబడిన స్వరం. ఏది అది 90 కీర్తన మనకు ఉంది. మనుష్య కుమారుడా తిరిగి రమ్ము. స్తోత్రం. అవును కదా. 90 కీర్తనములు 3వ వాక్యం ఉండినట్టుగా రాయబడిందంటే మీరు 90 కీర్తన 3వ వాక్యం చూడండి. నరులారా తిరిగి రండి అంటే చూడండి. స్తోత్రం. ఆమె చెప్పండి. స్తోత్రం. వెళ్ళిపోయిన వాడికి దేవుడు ఏం చేస్తున్నారు? తిరిగి రమ్మని చెప్పుతున్నారు. స్తోత్రం. నీ వచ్చినప్పుడు ఎవరికి అడుగుకొని ఇక్కడికి రాలే, భూమిలోకి వచ్చారు. అలాగే వచ్చిన వారు ఎవరైనా ఉందా? అడగకుండా నీ వచ్చారు. వెళ్ళిపోయినప్పుడు అడగకుండా వెళ్ళిపోతున్నారు. కానీ తిరిగి వచ్చినప్పుడు మాత్రం గట్టిగా నీ స్తోత్రం చెప్పాలి. వచ్చినప్పుడు ఎవరికి నీ అడగలే, వెళ్ళినప్పుడు ఎవరికి, కానీ నీ తిరిగి వచ్చినప్పుడు నేను పిలిచిన దేవుడు కనుక విడుదల జరిగిన. మీరు 2 గంటలు కూర్చున్న 75 కరెక్ట్గా చెప్తారు. దేవుడు స్వరం ఎందుకు? చచ్చిపోయినా అందరికి అందరికీ ఈ స్వరం వినపడదు. క్రీస్తులు మరణించిన. అవును కదా. ఇప్పుడు మన తెస్సలోనికీ పత్రిక 4:16 ఉంది. ఎవరండి? అప్పుడు క్రీస్తులందు మృదులైన వారు. అది మాట. క్రీస్తులు. అప్పుడు మరణించిన వాడు అందరు క్రీస్తులా? కైన తిన్నవాడు, వాడు సారాయి తాగినవాడు ఆడ ఈ స్వరం అంటారు. ఆడే స్వరం ఎందుకు లేదు? ఎవరు ఎలాగ చచ్చిపోయారు? సారా సాగి చచ్చిపోయారు, కైన తిని చచ్చిపోయారు. స్తోత్రం. ఇలాగ చచ్చిపోయాడు.
క్రీస్తుని చావలే, స్వయంగా చనిపోయాడు. ఏదిలో చచ్చింది, ఆ వ్యసనంతో చచ్చింది. కానీ లేచినప్పుడు ఆ దేవుడు పిలిచినప్పుడు ఆ స్వరం వినిపించను. స్తోత్రం కలిగిన నీ ఆరాధన సూపర్, నీ చెయ్యిన పని అన్ని సూపర్, కానీ స్వరం నీ ఏం చెయ్యను. ఇప్పుడు నా చెప్పిన నీ స్వరం వింటున్నాను, కానీ దేవుడు పిలుపు నీకేమి అవరు వినపడదు. స్తోత్రం. అది వినాలంటే క్రీస్తునందు మరణించిన వాడు, యేసయ్యలో మరణించిన వాడు నీ ఉంటే నీ మాత్రమే దేవుడు స్వరం వింటాడు. బాకీ ఎవరు కూడా దేవుని స్వరము వినబడదే లేదు. స్తోత్రం కలిగిన ఇదకెప్పుడు నేను చెప్పిన అది తెలియడానికి. స్తోత్రం. అమెరికన్ ఇప్పుడు మీరందరూ టీవీ ఇది చూశారని అనుకున్నారు. నెట్లో కాలిఫోర్నియాలో ఏమైందంటే అగ్గి కాలేశారు, చుట్టుపక్కల ఉన్న కాలేదు, ఒక్క ఇల్లు మాత్రమే ఏం చేయాలి. ఎందుకు కాలేదు? దేవుని లోన్ నుండి దేవుని జీవించి దేవుని పనిలో డబ్బులు ఎక్కువ సహాయం చేసిన కుటుంబం మాత్రం ఏమవ్వలేదు, కాలిపోవాలి. బాకీ మొత్తం స్తోత్రం కలిగిన. హలో, నేను చెప్పిన ఇదక్క నీ తెలిసి చూసినప్పుడు ఏమాడు క్రీస్తులో ఉంటున్నట్టుగా జీవించండి. దేవునికి స్తోత్రం కలిగిన అని నేను చెప్పండి గట్టిగా. ఇప్పుడు నేను చెప్పిన బూర ఊదినప్పుడు అంటే మొదటి దేవుని స్వరం అది ఎవరి కోసం అంటే దేవుడి బిడ్డల కొరకు మాత్రమే. క్రీస్తులు మరణించిన వాడు ఆ స్వరం వినబడుతుంది, బాకీ అందరూ ఏం చేయాలి. అవునా, నీకు డౌట్ ఉందని నేను చెప్పిన మాట డౌట్ ఉండి అపోస్తలుల గారు 9వ అధ్యాయం పౌలు గారు ప్రయాణం చేసినప్పుడు సౌలే సౌలే నన్ను నీ ఎందుకు మాట సౌలుకి మాత్రం ఏమైంది, బాకీ తోడుగా ఉన్న వారికి ఏమవలే. ఇంకేమో ఉదాహరణ అక్కర్లేదు కదా. ఏ సౌలు మాత్రం ఆ స్వరం విన్నారు, బాకీ ఎవరు కూడా ప్రయాణములు చేయని వాడు ఎవరు కూడా వినబడలేదు. అలాగే అయితే ఈ పగడి లేదా వాక్య పరిచయం చేసినప్పుడు దేవుడి బిడ్డలకి ఇప్పుడు నీకు మంచి సమయం ఉంది, దేవుడు ఇచ్చిన టైం ఉంది. దేవునికి స్తోత్రం. క్రీస్తులు జీవించండి, క్రీస్తులు బ్రతకండి, క్రీస్తులు చచ్చిపోవండి. అలాగా ఉంటే ఆ స్వరం నీ వినబడుతుంది. అదే రెండవదే ప్రధాన అందుకు అది ఎందుకంటే ప్రధాన దూత శబ్దం మీరందరూ చాలా అందరూ వాక్యం టీవీలో అన్ని వాక్యం విన్నారు కదా. ప్రధాన దూత శబ్దం దేనికంటే ఈ చచ్చిపోయిన వాడు ఈ భూమి నుంచి పేరు బట్టి పిలిచినప్పుడు వారు ఏమవుతుంది, లెగుతుంది. లెగినప్పుడు సాతాను ఏం చెప్తాను, వారికి అడ్డుపరచది. మోస శరీరం కొరకు శవం కొరకు సాతాను వాదించారని యూదా పత్రిక 9 ఉంది. అప్పుడు మనము చచ్చిపోయిన దేవుడి బిడ్డలు లేచినప్పుడు సాతాను ఏం చేస్తున్నారు, ఇది నా భూమి, ఇక్కడ నుండి లేచి ఎక్కడ కూడా వెళ్ళిపోకూడదు, ఎక్కడ వరకు నా స్థలం ఉంది, ఆకాశం వరకు నాకు స్థలం ఉంది. అందుకని మా సరిహద్దు దాటి వెళ్ళిపోవడానికి ఏం లేదు, హక్కు లేదని సాతాను వాదించినప్పుడు ఆయన హక్కుకి ఆయనకి వాదానికి ఇరగొట్టడానికి దేవదూతలు దిగి వస్తాను. ప్రధాన స్తోత్రం. నిన్ను ఇక్కడి నుండి తీసుకొని వెళ్ళడానికి దేవదూతలు వస్తుంది. దేవునికి స్తోత్రం. దేవుని అంటే ప్రధాన దూత స్వరం అంటే అది నేను షార్ట్ కట్ లా చెప్తున్నారు. స్తోత్రం. వేరే కొన్ని విషయం చెప్పడానికి ఉంది కాబట్టి మూడవది అంటే దేవుని బోర. స్తోత్రం. అది ఎందుకంటే దేవుని బోర ఎందుకు, బోర ఎందుకు దేవుని బోర? కొరింథీ పత్రికలో ఉందండి. మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 52 నుండి కిందకి చూడండి, త్వరగా చదవండి. మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 52 నుండి. ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను. మనమందరము నిద్రించము గాని నిమిషములో ఒక రెప్పపాటున కడబూర మ్రోగగానే మనమందరము మార్పు పొందుదుము. అని కడబూర మ్రోగగానే బూర ఊదినప్పుడు ఏమవుతుంది, మనమందరం ఏమవుతున్నాం, సోదరు ఈ బూర ఎంత అవుతున్నారంటే తెలుసా, ఏ మార్పు పొందడానికి దేవునికి స్తోత్రం కలిగింది. ఈ పగటి నేను మాట
దేవుడు బిడ్డలకి అందిస్తున్నారు. ఏమనగంటే దేవునికి స్తోత్రం, బూర ఊదినప్పుడు కొన్ని విషయములు జరగబోతున్నారు. బూర ఊదినప్పుడు కొన్ని విషయములు జరగబోతున్నారు. ఆ బూర స్వరములు వినడానికి సమయం అయింది. అందుకని ఇశ్రాయేలే, నీ ప్రయాణం చేయడానికి బూర ఊద. రాయుల సంఘ బిడ్డలండి, భూలోకముల సంఘ బిడ్డలు ప్రయాణం చేయడానికి దేవుడు బూర ఊదడానికి ఉన్న సమయం దగ్గరకు వచ్చిందండి. ఆమె చెప్పండి. ఒకటి, ఈ బూర ఊదిన సందర్భం చూడండి. ఒకటి, ప్రజలకి ఏం చేయడానికి పిలిపి కాదు కదా. ఈ సంఖ్యాకాండం లెక్క రండి, 10వ అధ్యాయములో రండి, 2వ వాక్యం. నకేశ పని ఏంటండి? నకేశ అంటే కొట్టడం, కొట్టి కొట్టి చేసిన పని, కొట్టి కొట్టి బూర చేయాలి. ఆ తర్వాత అవి సమాజమును పిలుచుటకును సేనలను తరలించుటకును. ఒకటి, సమాజాన్ని పిలుచుటకు, సమాజములకి పిలవడానికి. స్తోత్రం. ఈ బూర ఎందుకండి? సమాజం అంటే దేవుడి జనాంగం అంటే సంఘానికి. సమాజం అని చెప్పినది ఎవరంటే దేవుడు. సంఘానికి పిలవడానికి. వీరు గూడారములు నివసించుతున్నారు. ఇశ్రాయేలు ప్రజలందరూ ఏం చేస్తున్నారు? గూడారములు నివసించుతున్నారు. 8 కిలోమీటర్లు లోపల వారు నివసించుతున్నారు. 8 కిలోమీటర్ అంటే దాదాపు రాయగడ నుండి జేకే వరకు అన్ని ఉంది. అంద దూరములు, అంద వెడల్పు, అంద సరిగతులు. దేవునికి స్తోత్రం. ఎత్తు వెడల్పు దూరములు ఉన్నారు కాబట్టి ఇక్కడ రండి పిలిస్తే ఎవరు ఏం చేయరు, వినరు. అందుకని వినబడలేను కాబట్టి ఏమవుతుంది? బూర స్తోత్రం కలిగింది. ఎందుకంటే సమాజములు కూడడానికి, దేవుని సంఘములు కూడడానికి దేవునికి స్తోత్రం. అలాగే సంఘ బిడ్డలకి తీసుకోవడానికి బూర అవుతుంది. దేవునికి స్తోత్రం. రెండవది ఇంకేం చేస్తున్నారండి? సేనలు ఏం చేస్తున్నాను? తరలించండి ప్రయాణం చేయడానికి. స్తోత్రం కలిగిన ఆమె చెప్పండి. దేవునికి స్తోత్రం. ఎందుకంటే దేవుడు బిడ్డలు బాగా వినండి. దేవునికి స్తోత్రం. ఆ బూర ఊదినప్పుడు ఒకటి, సమాజం కూడడానికి. 2, ప్రయాణం చేయడానికి. స్తోత్రం కలిగిన కాక. 3 ఊదువారు వాటిని ఊదినప్పుడు సమాజము ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమున ఎదుట నీ యొద్దకు కూడి రావలెను. వారు ఒకటే ఊదినప్పుడు ఇశ్రాయేలు సమాజములకు ముఖ్యులైన ప్రధానులు నీ యొద్దకు కూడి రావలెను. మీరు ఆర్భాటముగా ఊదినప్పుడు ముఖ్యమైన ప్రధానులు కూడి రావాలి అని చెబుతున్నారు. దేవునికి స్తోత్రం కలిగిన చెప్పండి. దేవునికి హల్లెలూయా, స్తోత్రం కలిగిన గాక. ఈ బూర ఊదినప్పుడు మీరు వినాలి. దేవునికి స్తోత్రం. అది 10వ వచనం చూడండి. 10వ వచనం 9వ వచనం మొదలు చూడండి. బాధించు శత్రువులకు విరోధముగా ఈ దేశములో యుద్ధమునకు వెళ్ళినప్పుడు ఆ బూర యొక్క యుద్ధములు వెళ్ళడానికి స్తోత్రం కలిగిన గాక. ఆ బూర ఊదినప్పుడు మొదటి ప్రజలకు కూడుకోవడానికి, 2 ప్రయాణం చేయడానికి, 3 యుద్ధములకి వెళ్ళడానికి. స్తోత్రం. ఆ బూర ఊదినప్పుడు మనకు ఒక యుద్ధం ఉంది. స్తోత్రం. 7 యుద్ధములు, సాతానుతో యుద్ధం ఉంది. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఈరోజు దేవుడు సంఘ బిడ్డలు తెలుసుకొని బూర ఊదినప్పుడు ఒక యుద్ధం ఉంది. దేవునికి స్తోత్రం కలిగిన. దేవుడు బిడ్డలు ఇక్కడికి లేచినప్పుడు సాతాను శక్తిలో సంఘ బిడ్డలు అడ్డుపరిచినప్పుడు దానితో యుద్ధం చేయడానికి ఒక బూర. సరే, చెప్పడానికి ఉన్నది. 10వ వచనం చూడండి. 10వ వచనం చూడండి. అది నీకేమండి? ఆ బూరతో ఊదిన దినం మీకు ఒక ఉత్సాహం, సంతోష దినం. అది అల్లే చెప్పండి. దేవునికి స్తోత్రం. ఏంటి మీకు సంతోషం? బూరతోని సున్నినప్పుడు మనకు సంతోషం. ఎందుకంటే ఈ భూమి విడిచిపెట్టి మనం వేరొక దేశంలోకి వెళ్ళిపోగునా ఒక ప్రయాణం చేయన ఒక సంతోషం కలిగినట్టుగా ఈ భూమి నుండి వేరొక స్థలములకి ప్రయాణం చేసినప్పుడు కలిగినట్టుగా ఒక సంతోషం దేవుడి బిడ్డలకు ఉంది. ఆ బూర ఊదినప్పుడు. స్తోత్రం చెప్పండి. అంటే నేను చెప్పుకొని వచ్చిన విషయం నేను మరి చెప్పకూడదు లేదండి. దేవునికి స్తోత్రం. 3, 4 స్తోత్రము. 4 ఏమంటమ్మా? చూడమ్మా, అది దేవునికి స్తోత్రము.
అక్కడే రాయబడిన వాక్యం వినాలి. దేవునికి మరియు ఉత్సాహ దినమందును నియామక కాలములందును కాదు 10వ వచనం చూడండి. మరియు ఉత్సాహ దినమందును నియామక కాలమందును నెలల ఆరంభములందును అంటే ఉత్సవ కాలము మనకేంటండి మొదటి సంతోషం ఉంది, రెండు ఉత్సాహము. ఉత్సాహం కాదు ఉత్సవము అంటే ఇశ్రాయేలీయుల పండుగ ఉత్సవము. స్తోత్రం. అది దానికి పండుగ అని చెప్పచ్చు. స్తోత్రం. ఈ బూర ఊదినప్పుడు మనకు ఒక ఏంటి పండుగ దినములు వచ్చినా అటువంటి ఒక సంతోషం కలుగుతున్నది. ఏంటి పండుగ దినములు కొత్త కొత్త బట్టలు వేసి ధరించుకొని నడిచినట్టుగా ఆ బూర ఊదినప్పుడు ఈ శరీరమైన బట్టలు మార్చి ఈ మట్టి అయిన శరీరమైన విడిచిపట్టి పరలోకమైన శరీరం ధరించుకొని ప్రయాణం చేసిన సమయాది ఆ బూర సమయం లేదు. దేవునికి స్తోత్రం. అది నీకు ఉత్సవ దినమందును నియామక కాలములందును నెలల ఆరంభములందును ఆమె చెప్పండి కదా. నెలలకి నీకేమవుతున్నారు? ఆరంభ దినము. స్తోత్రం చెప్పాలి. నెలకి ఆరంభ దినం అంటే నీకు అర్థమైందా లేదా నాకు తెలియదు. స్తోత్రం. మనక ఆ బూర ఊదిన టైంలో మనకు నెలకి ఏమండి? ఆరంభ దినం. స్తోత్రం. హల్లెలూయా చెప్పండి. మొత్తం ఇంటికి అడుగు పెట్టినప్పుడు ఆరంభ దినం ఎలాగ ఉంటారో అనగా పరలోక రాజ్యానికి చేరిన ఒక ఆరంభ నెల. స్తోత్రం కలిగిన హల్లెలూయా చెప్పాలి. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశం నుండి ప్రయాణం చేసినప్పుడు వారికి అది ఈ నెల నీకేమంటే అబీబు మాసం ఆరంభ నెల అని దేవుడు చెప్పారు. రక్షింపబడిన దినములు నీకు ఆరంభ నెల అయితే ఇంటికి చేరినప్పుడు కూడా ఆ ఊరే ఊదినప్పుడు కూడా ఆరంభ దినము స్తోత్రం కలిగిన అదే బూర ఊదడం. స్తోత్రం కలిగిన ఈ మూడు బూర ఉంది. ఒకటి పాత నిబంధన బూర, రెండు కొత్త నిబంధన బూర, మూడవది కడబట్టి. ఎక్కడ? మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 52 నుండి కింద 55 వరకు త్వరగా చదవండి. త్వరగా చదివి మాట ముగుస్తున్నారు. ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను. మనమందరము నిద్రించము గాని నిమిషములో ఒక రెప్పపాటున కడపూరం రోగగానే మనమందరము మార్పు పొందుదుము. మూలం రోగును అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదు. స్తోత్రం కలిగిన కదా. బూర ఏమవుతున్నాయి? ఏ బూర అండి? కడబూర. స్తోత్రం. ఇప్పుడు ప్రకటన గ్రంథంలో 6 బూర ఉంది. అది ఈ బూర కాదు. ఇది దేవుని బూర. అది ఊదిన ఎవరు? దేవదూత. స్తోత్రం. అది ఇది కలిపి కొందరు కొట్టుతున్నారు. ఎందుకు అందరికి తెలియలేని వాడు కలిపి కొట్టుతున్నారు. ఇది తెలియలేని వాడు ఏం చేస్తున్నారు? ఎక్కడ బూర కనిపెడితే అదని దాన్ని కనిపిస్తుంది చెప్పారు. అలాగే కాదు, అది వేరే. అది మన కొరకు కాదు, వారి కొరకు. ఎవరికి? 7 సంవత్సరాల మహాశ్రమాలు కలిగినప్పుడు దేవదూతలు వచ్చి ఏం చేస్తున్నారు? ఆ బూర ఊదుతున్నారు. బూర ఊదినప్పుడు కొన్ని విషయాలు అక్కడ జరిగినట్టుగా బైబిల్ రాయండి. ఈ బూర ఊదినప్పుడు ఏమవుతున్నారంటే మనం ఏమవుతున్నారు? దాన్ని బట్టి ఏమవుతున్నారు? కడబూర. అంటే కొందరు ఇప్పుడు దానికి ఎదురుగా మాట్లాడుతూ కొందరు ఉన్నారు. అది ఎదురుగా మాటలు ఎప్పుడు కూడా అప్పుడు కదా ఇప్పుడు కదా ఎప్పుడు కూడా ఉంది. స్తోత్రం. మాట్లాడిన వాడు తెలియని వాడు తెలుసుకొని ప్రయాణం చేయండి. స్తోత్రం. ఏదైనా ఒక విషయం నేను చెప్తున్నాను. బూర ఊదడానికి సమయం అయింది. స్తోత్రం కలిగింది. బూర ఊదడానికి సమయం అయిందని అర్థం అంటే దేవుడి రెండవ రాకడికి సమయం అయింది. నీ రెడీ అవ్వండి. స్తోత్రం కలిగింది కాక. నీ రెడీ అవ్వలేకపోతే మాకేం రెడీ అవుతారు? తగిన మాట కాదు. స్తోత్రం. ప్రకృతి ఏమవుతున్నారు? రెడీ అవుతున్నారు. ఏంటి ప్రకృతి మారుతున్నారని మీకు తెలియదు. దేవుడు చెప్పానండి. నా రాకడ సమయంలో స్థానే ఏమవుతుంది? భూకంపములు జరుగుతుంది. ఆకాశములు ఏం చేస్తున్నారు? అద్భుతములు కనబడుతుంది. ఎందుకంటే 24 ప్రవచనములు. 24 ప్రవచనం యేసుక్రీస్తు మాత్రం. మత్తయి సువార్త 24, మార్కు సువార్త 13వ అధ్యాయం, లూకా సువార్త 21 అధ్యాయం, 3 అధ్యాయం కరెక్ట్గా ఇంటికి వెళ్ళి చదివితే మీకు కనబడుతుంది. ఏమంటే
ఆ 24 ప్రవచనం యేసుక్రీస్తు చెప్పిన నా రాకడ సమయం లేదుగా జరుగుతున్నారు అంటే భయంకరమైన రోగం. ఇప్పుడు వేరొక రోగం వస్తున్నారు. ఇది కరోనా మారిన తర్వాత చైనా నుండి వేరొక సోదరులందరికీ దగ్గు, జ్వరము, బాడీ పెయిన్ అన్నీ వచ్చి అమ్ముతున్నారు. చాలా ప్రౌఢమైన జ్వరం. ఏదో ఇదన్నీ జరిగినప్పుడు ఒక్క విషయం మాకు కరెక్ట్గా తెలుస్తుంది. యేసు ప్రభు చెప్పిన కరెక్ట్ సమయం అయింది, కరెక్ట్ టైంలో ముహూర్తం అయింది. ఈ సమయంలో ఏమవుతున్నారు సోదరం, ఈ టైంలో సంఘ బిడ్డలు ఉన్నవారు అందరూ ఏం చేయాలి? నిద్ర పడిపోతుంది. ఏ నిద్ర? ఆత్మీయ నిద్ర. ఏ నిద్ర అండి? సోదరం. ఇప్పుడు సంఘ బిడ్డలు ఏమవుతున్నారు? అంటే ఎపిసోడ్ పత్రిక అదొక చదివిన మాట ఎపిసోడ్ పత్రిక 5:14 వాక్యం కదా. ఎపిసోడ్ పత్రిక 5:14 వాక్యంగా చూడండి. అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కొని ఎపిసోడ్ సంఘానికి చెప్తున్నారా? అందుకొని ఏం చేసేది? నిద్రించుచున్నా నువ్వేం చేయాలి? మేల్కొంటే నిద్ర పడిపోయిన వాడికి వెంటనే ఏం చేయొచ్చు? అమ్మా లేవంటే తండ్రి సరికొట్టదా? ఇది యాక్టింగ్ చేసి పడిన వాడికి మీకు మీరు ఇంట్లో గొడవ అయిన తర్వాత మీరు కాదు కొందరు ఇంట్లో గొడవ అయితే రాత్రి వెళ్ళి మధ్య మీద పడుకున్న అమ్మ వెళ్ళి అమ్మా లేక తల్లి నేను చెప్తే లగరు భయంకర నిద్ర అంటారు. అటువంటి వాడికి లేకపోతే లేపించడానికి కదా అవుతుంది. ఇలా సంఘ బిడ్డలు కొందరు ఎలా అవుతుంది? ఎన్ని లేపినా కానీ నాటన. సరే సరే ఓకే. అందుకని 1 సారి 2 సారి 3 సారి 5 సారి నిన్ను నీ లేగితే నీకు మళ్ళీ సంవత్సరం ఏంటంటే చదువుతున్నారు. అంటే ఒక 5-6 విషయాలు ఉంది, అది చెప్పడానికి సమయం లేదు. మేలుకొని ఎక్కడ పడుకున్నారమ్మా? ఎక్కడ పడుకున్నారు? ఎక్కడ పడుకున్నారు? ఆయన అర్థం మరణం పడుకున్న కాదు. సోదరు లోకంలో ఉన్న వాళ్ళందరూ ఏమవుతున్నారు? మారు మనసు పొందలేని వాడు అందరూ ఏమండి? సోదరు బ్రతికినవాడు చచ్చినవాడు తోడుగా ఏం చేశాడు? చచ్చినవాడు తోడుగా ఏం చేశాడు? పడుకు. ఎందుకమ్మా అక్కడ కూర్చోలేదు? ఇక్కడ స్థలం ఉంది కదా, ఇక్కడ మారి కూర్చోవచ్చు కదా. సోదరు హలో ఎక్కడ పడుకున్నారు? సూపర్. బ్రతికిన వాడు తోడుగా ఉంటే బ్రతికిన వాడు ఉంటే నీ కూడా లేచిపోతుంది. ఆడు లేచినప్పుడు నీ కూడా ఏమవుతుంది? చచ్చిన వాడు తోడుగా ఉంటున్న వాడు ఎవరు లేదు. ఆడు లగడు నీ లగడు. అందుకని చెప్తున్న మాట మృదులో నుండి ఏం చేయాలి? లగండి. పడుకున్న చోట నుండి దేవుడు సంఘములు యేసయ్య రాకడ సమయంలో ఇలాగా జరుగుతున్నారని బైబిల్ కరెక్ట్ గా చెప్తున్నారు. ఎప్పుడు ఇలాగా సంఘం మొత్తం ఏమవుతున్నారు? నిద్రపోతున్నారు. అందుకని యేసు ప్రభు చెప్పారు కదా, సోదరు 10 కన్యల గురించి చెప్పారు కదా. 5లో బుద్ధి ఉన్నవాడు బుద్ధి ఉన్న అందరు కరెక్టే. 10 మందిలో కరెక్ట్ అండి. విన్నారు కదా, 10 మందిలో విన్నారు. ప్రయాణం చేశారు కదా, దిగట్టిలో ఏం చేశారు? వెలిగించారు, అన్ని సిద్ధపరిచారు. అవును కదా. ఏంటి ప్రౌఢ 5గురికి ఏమైంది? ప్రౌఢ అదే అన్ని రెడీ. నూనె లేకపోతే లోపలికి వెళ్ళాం. సూత్రం కొందరు ఎలాగా ఉంది? అన్ని కరెక్టే, నూనె లేదు. సూత్రం. అందుకే నేను చెప్పిన బూర వినిన మునుపు సిద్ధపడండి, సమయం ఉంది. దేవుడికి స్తోత్రం. అది వాక్యం విన్నప్పుడు రిజెక్ట్ చేయొద్దు. వాక్యం విన్నప్పుడు ఏం చేయకూడదు? నీతో అది నీకు నాశం, నీ మీదకి అది ఖడ్గం. అవును కదా. బైబిల్లో ఏంటి చెప్తున్నారండి? అవును కదా. యెషయా గ్రంథంలో చూడండి 1 అధ్యాయము 18 కదా. 18 1 అధ్యాయము 1 అధ్యాయం 18. అవును కదా. యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, రండి మన వివాదము తీర్చుకొందము. నీ పాదములు రక్తము వలె ఎర్రనివైనను అవి హిమము వలె తెల్లబడును. 19 వాక్యం. మీరు సమ్మతించి నా మాట వినిన ఎడల మీరు భూమి యొక్క మంచి పదార్థములను మాట వినితే వాక్యం సరిగా వింటే భూమి మీద ఏమవుతుంది? మంచి పదార్థములు అనుభవింతురు. తర్వాత
సమ్మతింపక తిరగబడి సమ్మతింపకుండా తిరగబాటు చేసిన ఎడల నిత్యముగా మీరు ఖడ్గము పాలగుదురు. అది తప్పదు. వాక్యానికి విన్ని తిరిగితే ఈ భూమిలో మంచి పదార్థం నేను ఇది తరగతి ఎక్కలేదు ఈ వాక్యం చదివినప్పుడు. మా బుర్ర ఇక్కడ ఉండాలి కదా, ఎక్కుతుంది. మంచి పదార్థములు అనుభవిస్తారు, లేకపోతే స్తోత్రం అనుభవించిన స్తోత్రం. వాక్యం విని వాక్యంగా సరిగా నడిస్తే నీకు మంచి పదార్థం దొరుకుతుంది. స్తోత్రం కలిగి అందుకని దేవుడు రాకడికి సిద్ధపరచండి. బోధపడడానికి రెడీ అవుతున్నానండి. మీకు సాక్ష్యం చెప్పడానికి ఉన్న సమయము దేవుడు మీకు అందరికి దీవించిన గాక.